ఇక కుమారస్వామి తత్వ విషయానికి వస్తే, ప్రతి వ్యక్తి ప్రతిరోజు పూజ చేస్తూ కష్టసుఖాలను భగవంతునికి విన్నవించుకుంటూ ఉంటాడు. ఇది ఆ వ్యక్తి యొక్క ప్రారంభ దశ. ఇలా సాధన అలవాటైన కొద్దీ మనస్సు నెమ్మదిగా కష్టసుఖాల వల్ల కలిగే బాధ, ఆనందాల నుంచి విడిపడటం మొదలవుతుంది. జరిగేవన్నీ ఈశ్వరేచ్ఛగా పరిగణిస్తాం. సాధన పెరిగే కొద్దీ తనకు కష్టమే వచ్చినా సుఖమే వచ్చినా రెండింటినీ పట్టించుకోని స్థితిలోకి వెడతాడు మనిషి. ఒక విధమైన ఆనందం, శాంతి కలగడం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి అన్నీ ఈశ్వరునికే వదిలివేసి శరణాగతి కావాలి. ఈ రకమైన తత్వచింతన ఆత్మోన్నతి వైపు నడిపించి పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇందుకు సాధన చాలా అవసరం. సాధన చేయగా ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా ముక్తి లభిస్తుంది. ఈ జ్ఞాన వైరాగ్యాలను పొందాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన సులభమైన మార్గం. సుబ్రహ్మణ్య తత్వమే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వం. వేదములు ప్రణవంతో మొదలై ప్రణవంతో ముగుస్తాయి. ప్రణవము సర్వవాంగ్మయ రూపం. అకార ఉకార మకార అర్ధమాత్రలు కలిసి ఓం అను ప్రణవం ఏర్పడింది. అకార ఉకార మకారములు మూడు వేదాలకు, 3 లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ రజస్తమో గుణాలకు, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు, సృష్టి స్థితి లయములకు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ప్రతీకాలుగా చెప్పవచ్చు. త్రిగుణాత్మకమైన సృష్టిని పరమాత్మ ఓంకారంతోనే చేస్తాడు. ఓంకారం సగుణోపాసనలో సమస్త దేవతా స్వరూపంతోనూ కనిపిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్యుని ప్రణవస్వరూపంగా ధ్యానిస్తారు. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఓం అనే ప్రణవ మంత్రంతో కూడి శరవణభవ అనే షడాక్షరి మంత్రంగా మారిందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతితో తెలిపినట్లు పురాణ ఐతిహ్యం. సుబ్రహ్మణ్యుని షణ్ముఖాలు షట్చక్రాలైన మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రాలకు ప్రతీకలు. శివుడు స్థాణువు లేదా వెన్నెముక, పార్వతి సుషుమ్న నాడి కాగా సుషుమ్నలో ప్రవహించే సూక్ష్మ జ్యోతి అనగా కుండలినీ శక్తియే సుబ్రహ్మణ్యుడు. స్థాణుమూర్తి, ప్రకృతి మాతల కలయిక వల్ల ఉదయించే తేజస్సే సుబ్రహ్మణ్య స్వరూపం. పరమాత్మ విష్ణువు లేదా శివుడు, చైతన్యం శక్తి లేదా లక్ష్మి కాగా వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాందపురాణం చెబుతోంది. అనగా కుమారస్వామిని అర్చిస్తే శివశక్తులని, లక్ష్మీనారాయణుల్ని కలిపి అర్చించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వమే కుమారతత్వం. శివుని తేజస్సు స్కన్నమవుగా రూపుకట్టిన దైవమే కుమారస్వామి కనుక ఆయన్ని స్కందుడు అన్నారు. శివతేజమే అనగా నిర్గుణ పరబ్రహ్మమే కుమారస్వామి. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు భగవానుడు గీతాచార్యుడిగా. మార్గశిర శుద్ధ షష్ఠియే సుబ్రహ్మణ్య షష్ఠి. శివకేశవుల అభేదానికి ఇదొక తార్కాణం. జ్ఞానశక్తి మూర్తిత్వమే సుబ్రహ్మణ్య తత్వం. తీక్షణమైన మేధాశక్తికి ఆనవాళ్ళు సుబ్రహ్మణ్యుని చేతిలోని శక్తి ఆయుధం. అజ్ఞానమనే అసురుని సంహరించిన జ్ఞానశక్తి ఆయుధం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక అయిన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి. జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజపుంజం సుబ్రహ్మణ్యుడే. వేదాలలో షణ్ముఖీనమైన సంవత్సరాగ్ని స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్ని రుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. 6 ముఖములు, 6 ఋతువులు, 12 చేతులు, 12 నెలలు, ఇదే సంవత్సరాగ్ని స్వరూపం. సుబ్రహ్మణ్య భక్తులకు నిర్గుణ పరబ్రహ్మమే పంచభూతాత్మకమై సాకార స్వరూపంగా మారినట్టు అనుభవం అవక మానదు. సాధనలో పరబ్రహ్మ జ్యోతిని ధ్యానించగా లక్ష్యము పరబ్రహ్మం కావున జాగ్రత్తగా ప్రణవమనే ధనస్సుతో ఆత్మయే బాణంగా లక్ష్యమును కొట్టవలను. కొట్టినచో జీవాత్మ పరమాత్మ దగ్గరకు చేరుటయే కాదు, పరమాత్మలో లయం అవుతుంది. మొదటనే నామరూపరహితమైన పరబ్రహ్మమును ధ్యానించటం సాధ్యం కాదు కదా, కనుకనే విగ్రహారాధన. ఆ రూపం మనసులో నాటుకున్న తరువాత క్రమంగా జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ పైన నిర్గుణ బ్రహ్మోపాసన సాధ్యమవుతుంది. దేనికైనా సాధన అవసరం. సుబ్రహ్మణ్యుని నమ్మి భక్తితో కొలిచిన వారికి పరీక్షలు పెట్టి మరీ జ్ఞానసిద్ధి నొసుగుతాడు. ఇది ఎందరికో అనుభవం. ఇక ఆయన వాహనం నెమలి. ఆ నెమలి చుట్టుకుని ఉన్న పాము పైన ఉంటుంది. నెమలి పవిత్రతకు చిహ్నం. నెమలి రంగురంగులతో స్వేచ్ఛగా ఉండే ప్రకృతి అయితే పాము మూలాధారంతో ఉండే కుండలిని శక్తి. సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనుడై అనగా ప్రకృతిని తన అధీనంలోకి తెచ్చుకున్నవాడైనాడని భావం. అందుకే ప్రకృతిని కైవసం చేసుకున్న లేదా ప్రకృతికి అధిష్టానమైన సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే ప్రకృతి లేదా మాయకు లొంగకుండా కుండలిని సాధించవచ్చు. షణ్ముఖుడిది షట్కోణ యంత్రం. ఇది 2 త్రికోణాల సంయోగం. ఊర్ధ్వంగా సాగే త్రికోణం శివతత్వం,
అధోముఖంగా సాగే త్రికోణం శక్తితత్వం. శివశక్తుల సంకేతమైన 2 త్రికోణాల సమన్వయం షట్కోణం. దీనివల్ల ఉత్పన్నమయ్యే శక్తి అమోఘం. కుండలిని శక్తిగా సుబ్రహ్మణ్యుని ఆరాధించినప్పుడు చలనానికి, ఆగమంలో పాకే నాదశక్తికి ప్రతీక వల్లిగా ఇంద్రియ శక్తులు దేవసేనగా చెప్పాలి. ఈ 2 పరబ్రహ్మ చైతన్యానికి పత్ని స్థానాలు. ఇక అవ్యక్తం, వ్యక్తం, మహత్తు, అహంకారం ఇవి జగత్తుకు ఆధారమైన తత్వాలు. అవ్యక్తం శివుడు, వ్యక్తం పార్వతి, మహత్తు గణపతి, అహంకారం కుమారస్వామి. నిజానికి ఒకే పరతత్వం యొక్క 4 భూమికలివి. అహం తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. అహం తత్వం అంటే నేను అనే ఎరుక. నిజమైన నేను సత్యాత్మ, ఇంద్రియాలు, ఇంద్రియ విషయములు, పనిచేసే అవయవాలు, ప్రాణము, జీవశక్తి, మనస్సు ఇవేమీ కావు. అన్నిటినీ వేరుపరిచి మిగిలినదేదో అదే నేను అన్న జ్ఞానస్వరూపం. నేను అను దానిని వెతుకుటలోనే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇదే భగవాన్ రమణులు చేసిన బోధ. షణ్మతముల్లో ప్రధానమైనది సుబ్రహ్మణ్యోపాసన. దీపారాధన శివశక్త్యాత్మకుడైన అగ్నిస్వరూపుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధనగా చెబుతారు. అందుకే పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు కనపడడు. దీపమే సుబ్రహ్మణ్యునిగా పరిగణించాలని సాక్షాత్తు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు. సుబ్రహ్మణ్యుని మనసారా భావించి కొలిచిన వారికి చిత్తశుద్ధి కలిగి తమోగుణం దూరమై జీవనయానంలో మహాంధకారాలు ఛేదించబడి స్కందకాంతి ఆవిష్కృతమవుతుందని నారదుడు చెప్పినట్టు శివమహాపురాణంలో కనిపిస్తుంది.